మా పశ్చిమ ప్రాంతంలో గత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు కేటాయించిన అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టుల అధ్యక్ష ఆర్డీఎస్ రైట్ కెనాల్ గాని, గుండ్రేవుల ప్రాజెక్టు గాని, అదే విధంగా ఉన్నటువంటి వేదావతి ప్రాజెక్టు గాని, అదే రకంగా హంద్రీనివా గాని, ఈ రకంగా గాలేరు నగర్ గాని, ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా సర్వనాశనం చేస్తూ రివర్స్ టెండరింగ్ మీద నాశనం చేసి ఈ రోజు ఒక్క చుక్క కూడా రాయలసీమకు నీళ్లు ఇవ్వనటువంటి ఆ ప్రాజెక్టు మీద ఈ రోజు డ్రామాలు ఆడుతున్నారు అధ్యక్ష. ఆ బడ్జెట్ లో వారి ప్రభుత్వంలో కేటాయించిన డబ్బుల్లో రైతులకు సాగునీటి రంగానికి సంబంధించిన కేటాయింపుల్లో 900 కోట్ల అవినీతి చేసుకుని అవినీతి దాహంతో ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఒక్క చుక్క మా ప్రాంతానికి రాయలసీమ రాని ప్రాజెక్టులో డబ్బులు కొట్టేశారు అధ్యక్ష. ఎన్జీటీ ద్వారా ఈ రోజు స్టే తెచ్చిన తర్వాత కనీసం ఎన్నిసార్లు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయాడు కానీ ఏ ఒక్క రోజు కూడా ఆ యొక్క పర్మిషన్స్ విషయం గానీ, ఆ యొక్క రాయలసీమ ప్రాజెక్టు విషయం గానీ మాట్లాడిన దాఖలాలు లేవు అధ్యక్ష. ఈ రోజు పోతిరెడ్డిపాడు దగ్గర డ్రామా అంటారు. ఈ రోజు ముఖ్యంగా ఏదైతే హంద్రీనివా, అదే రకంగా జిఎన్ఎస్ఎస్ గాని, వేదావతి గాని, గుండ్రేవులు గాని, ఎల్ఎల్సి గాని, అదే రకంగా గురు రాఘవేంద్ర ప్రాజెక్టు గాని, ఈ ప్రాజెక్టు అన్నిటి మీద కూడా ముఖ్యంగా ఏదైతే నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కేటాయింపులు చేసి మళ్లీ ఈ యొక్క సాగునీటి రంగానికి రైతుకు మేలు చేసేటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో బడ్జెట్ కేటాయింపుల్లో మీరు చూస్తే అధ్యక్ష, దాదాపు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18,019 కోట్లు కేటాయిస్తే ఈ 2026-27లో 18,224 కోట్ల రూపాయలతో సాగునీటి రంగాన్ని కేటాయించి ఈ రోజు ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ కేటాయింపుల్లో కూడా చూస్తే ముఖ్యంగా నేను చదివిన ప్రాజెక్టుల అధ్యక్ష చాలా అత్యంత పూర్తిగా ప్రతి నీటి పొట్టుకి ఇబ్బంది పడేటువంటి ఈ యొక్క ప్రాంతం నుంచి గురు రాఘవేంద్ర కావచ్చు 26 కోట్లు, తుంగభద్ర ఎల్ఎల్సి 250 కావచ్చు, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి కేసీ కెనాల్, అనంతపురం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, వెలుగొండ, గాలేరు నగరి, తెలుగంగా, హంద్రీనివా ఇలా వేల కోట్ల రూపాయల కేటాయింపులతో దాదాపుగా 10,000 కోట్ల 14 ఏదైతే కేటాయింపులు చేశామో అధ్యక్ష, ఇది మా యొక్క కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి తెలియజేస్తుందని చెప్పి ఈ యొక్క సాగునీటి రంగానికి రైతుల పక్షపాతిగా కూటమి ప్రభుత్వ కేటాయింపులు తెలియజేస్తున్నా అధ్యక్ష.